మనం సంగీతం వింటాం. ఎందుకు? కేవలం వినోదం కోసమేనా? కాదండి. సంగీతం అంతకు మించి అది మనసును, శరీరాన్ని కూడా బాగుచేసే ఒక అద్భుతమైన శక్తి. ఈరోజు మనం అలాంటి ఒక కథే తెలుసుకోబోతున్నాం. ఒక సంగీతకారుడు అసలు అనుకోకుండా వైద్య ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారు, ధ్వనితో ఎలాంటి అద్భుతాలు చేశారో చూద్దాం. మీరు నిజంగా దేవుణ్ణి కిందకి తీసుకువస్తారు. ఆలోచించండి, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ పండిత్ వివేక్ జోషి గారి గురించి అన్నమాట ఇది. ఎంత పెద్ద ప్రశంస! అంటే ఆయన సంగీతం ఎంత లోతైనదో, ఎంత ప్రభావవంతమైనదో ఈ ఒక్క మాట చెబుతోంది కదా. అసలు కేవలం వినోదంగా మొదలైన సంగీతం ఒక చికిత్సగా ఎలా మారిందో ఆ ప్రయాణంలోకి వెళ్దాం. సరే, వివేక్ జోషి గారు మ్యూజిక్ థెరపీ స్టార్ట్ చేశారు అంటున్నాం. మరి ఆయన ప్రయాణం ఎక్కడ మొదలయ్యి ఉంటుందనుకుంటున్నారు? ఏదైనా పెద్ద సంగీత వేదికపైన? కానే కాదు. నిజానికి ఆయనది పూర్తిగా వేరే ఫీల్డ్. అదేంటో చూద్దాం. వివేక్ జోషి గారికి కెరీర్ మొదలైంది ఫార్మా రంగంలో. అవును, వాళ్ల ఫ్యామిలీకి ఒక ఆయుర్వేద కంపెనీ ఉండేది. అందులో పనిచేస్తున్నప్పుడు 2000 సంవత్సరంలో సింగపూర్ వెళ్లారు. అదే ఆయన జీవితాన్ని మార్చేసిన ట్రిప్. అక్కడ ఫారినర్స్ మన భారతీయ రాగాలని ఎంత ఆధ్యాత్మికంగా, ఎంతో లీనమైపోయి వింటున్నారో చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆయనకనిపించింది, మన సంగీతంలో ఏదో శక్తి ఉంది, ఒక హీలింగ్ పవర్ ఉంది, దాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాలని అక్కడే గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆలోచన వచ్చింది కదా అని వెంటనే మొదలుపెట్టలేదు. ఆయన సంగీత పునాది చాలా గట్టిది. చిన్నప్పుడు వాళ్లమ్మ స్ఫూర్తితో తబ్లా నేర్చుకున్నారు. తర్వాత మాండోలిన్. చివరికి ఆత్మను పలికించగలదు అనిపించిన సరోద్ వాద్యాన్ని ఎంచుకున్నారు. ఆయన డెడికేషన్ చూడండి. 5 సంవత్సరాలు కేవలం ఒకే ఒక్క రాగం యమన్ కళ్యాణి మీదే సాధన చేశారు. సంగీతం వెనుక ఉన్న గణితం, ఆ స్ట్రక్చర్ అంతా అర్థం చేసుకున్న తర్వాతే పూర్తి కాన్ఫిడెన్స్తో స్టేజెక్కారు. సరే, ఇప్పుడు ఆయన సంగీతం అసలైన పరీక్షను ఎదుర్కొంది. అది మనం ఊహించని ప్రదేశాల్లో. అవి మామూలు కచేరీ హాళ్లు కావు, వాటికి మించినవి. ఉదాహరణకి థానే మెంటల్ హాస్పిటల్ 2006లో అక్కడ మొదటి కచేరీ ఇచ్చారు. సాధారణంగా అక్కడ పేషెంట్స్ చాలా చంచలంగా ఉంటారు కదా, కానీ వాళ్లంతా 1 గంట పాటు కదలకుండా పూర్తి నిశ్శబ్దంగా సంగీతంలో మునిగిపోయారు. కచేరీ అయిపోయాక కూడా ఎవ్వరూ లేవడానికి ఇష్టపడలేదట. వాళ్లను మళ్లీ వార్డులకు పంపడం కూడా కష్టమైందంటే చూడండి. ఇది చూసి ఆ హాస్పిటల్ సైకియాట్రీ హెడ్ ఆశ్చర్యపోయి అడిగారట, అసలు 5 నిమిషాలు కూడా ఒక చోట కూర్చొని నా పేషెంట్ని మీరెలా 45 నిమిషాల పాటు కూర్చోబెట్టగలిగారు అని. ఆ ఒక్క ప్రశ్నలోనే ఉంది కదా ఆయన సంగీతం సాధించిన విజయం. కేవలం మానసిక వైద్యశాలలే కాదు, సెంట్రల్ జైళ్లలో కూడా ఆయన కచేరీలు చేశారు. అక్కడ యువ ఖైదీల ముందు ప్రదర్శనిస్తుంటే వాళ్లంతా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఎంతో క్యూరియాసిటీతో విన్నారట. అది చూసి ఆయనకే అనిపించిందట, ఇదేదో జైల్లా లేదు, సంగీత విద్వాంసుల సభలా ఉందని. సరే, రోగులపై ప్రభావం చూపింది. మరి డాక్టర్ల సంగతేంటి? వాళ్లపైనా పనిచేసింది. ఓ సైకియాట్రిస్ట్ మొదట చాలా సీరియస్గా నవ్వకుండా ఉన్నారట. కాని 1 గంట జోషిగారి సంగీతం విన్నాక ఆయన బాడీ లాంగ్వేజే మారిపోయింది. చాలా ఉత్సాహంగా, ఫ్రెండ్లీగా అయిపోయారు. ఆలోచించండి, ఒకే 1 గంటలో ఇంత మార్పొస్తే సంగీతాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఇంకెంత మార్పు రావచ్చు కదా. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ అద్భుతమైన అనుభవాలు. కానీ ఇదంతా మ్యాజిక్ కాదు, దీని వెనక ఒక సైన్స్ ఉంది. అసలు ఈ మ్యూజిక్ థెరపీ ఎలా పనిచేస్తుంది? మన శరీరంపై, మనసుపై దాని ప్రభావమేంటి? ఆ సైన్స్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. దీన్ని జోషిగారు వైబ్రేషన్ థెరపీ అంటారు, అంటే కంపన చికిత్స. విషయమేంటంటే, మనం సంగీతాన్ని కేవలం చెవులతో వినం, ఆ సౌండ్ వైబ్రేషన్స్ని మన శరీరం ఫీల్ అవుతుంది. ఈ వైబ్రేషన్స్ నేరుగా మన నరాలపై పనిచేసి మనల్ని శాంతపరుస్తాయి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తాయి, చివరికి మన శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ని కూడా సరిచేస్తాయి. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, మన భారతీయ శాస్త్రీయ సంగీతానికి మన శరీరానికి మధ్య ఉన్న కనెక్షన్. మన శరీరంలో 7 శక్తి కేంద్రాలు అంటే చక్రాలు ఉంటాయని అంటారు కదా. సంగీతంలోని సప్తస్వరాలు సా, రీ, గా, మా, పా, ధా, నీ ఈ 7 చక్రాలతో కనెక్ట్ అయ్యున్నాయి. అంటే ప్రతి స్వరం మనలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని ప్రభావితం చేస్తుంది. చూడండి, ఎంత లోతైన అవగాహన ఉందో మన సంగీతంలో. అంతేకాదు,
కేవలం సౌండ్ మాత్రమే కాదు, సైలెన్స్ కూడా ముఖ్యమే. అవును, నిశ్శబ్దం. మన భారతీయ సంగీతంలో రెండు స్వరాల మధ్య ఇచ్చే ఆ చిన్నపాటి గ్యాప్, ఆ విరామముంది చూశారా? అదే అసలైన మ్యాజిక్ చేసేది. అది మన బ్రెయిన్ని ట్రిగర్ చేసి ఒక రకమైన ధ్యానస్థితిలోకి తీసుకెళ్తుంది. సరే, మన భారతీయ శాస్త్రీయ సంగీతం ఎందుకింత స్పెషల్? దానికి వేరే సంగీతానికున్న తేడా ఏంటి? ఆ ముఖ్యమైన వ్యత్యాసం గురించే ఇప్పుడు చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే, భారతీయ సంగీతం హృదయంపై పనిచేస్తుంది, వెస్టర్న్ మ్యూజిక్ తలపై అంటే మేధస్సుపై పనిచేస్తుంది. మన సంగీతం ఆత్మకు సంబంధించింది, భావప్రధానమైనది. అందుకే ఇక్కడ రాగానికి అంత ప్రాముఖ్యత. అదే వెస్టర్న్ మ్యూజిక్ చూస్తే అది చాలా స్ట్రక్చర్డ్గా, నొటేషన్ ప్రకారం ఉంటుంది. ఈ తేడా వల్లే మన సంగీతం వింటున్నప్పుడు చాలా తేలికగా ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇదంతా బావుంది. కానీ జోషిగారు కేవలం కచేరీలు చేసుకుంటూ ఉండిపోలేదు. ఈ మ్యూజిక్ థెరపీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఆయనకు పెద్ద విజన్ ఉంది. ఆ భవిష్యత్ ప్రణాళికేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ఏమంటారంటే, ఈ మ్యూజిక్ థెరపీని ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్గా మార్చాలి. అంటే ఇంట్లోంచి పనిచేయడం కాదు, పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేయాలి. డాక్టర్లు, సైకాలజిస్టులు, చివరికి ఇంజనీర్లతో కూడా టీమ్స్ కట్టాలి. యాంగ్జైటీని కొలవడానికి హామిల్టన్ స్కేల్ లాంటి స్టాండర్డ్ టూల్స్ వాడాలి. పల్సు, బ్లడ్ ప్రెషర్ మీద దీని ప్రభావమేంటో స్టడీస్ చేయాలి. ఆ రీసెర్చ్ని పబ్లిష్ చేయాలి. అప్పుడే దీనికొక సైంటిఫిక్ వ్యాలిడిటీ వస్తుంది. ఆయన ఉద్దేశం చాలా సింపుల్. ఒక ఇంజనీర్ను, ఒక వైద్యుడిని ఒక చోటికి తీసుకురావాలి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేయగలరు. ఈ ఒక్క మాటలో ఆయన విజన్ మొత్తముంది. కళ, సైన్స్ ఈ రెండూ కలిస్తేనే సమాజానికి నిజమైన మేలు జరుగుతుంది. దానికోసమే ఆయన తాపత్రయం. సో ఇదంతా విన్నాక మనకు అర్థమయ్యేదేంటి? ఇది కేవలం ఒక సంగీతకారుడి కథ కాదు. ఇది ధ్వనికున్న శక్తి గురించి, మన ఆరోగ్యం మీద దాని ప్రభావం గురించి, అన్నింటికన్నా ముఖ్యంగా కళ, సైన్స్ కలిస్తే ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో చెప్పే కథ. ఒక్కసారి ఆలోచించండి. ధ్వని ఇంత మార్పును తీసుకురాగలిగితే మనం రోజు వింటున్న శబ్దాలలో, సంగీతంలో మనం ఏం కోల్పోతున్నాం?